ఈ యొక్క మొన్న కోవిడ్ నేపథ్యంలో జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాలలో ఈ బిల్లులు పాస్ చేశాం, చట్టమైంది. కానీ 2020 జూన్ 10న ఇప్పుడేవైతే చట్టాలు అయ్యాయో ఆ రోజే ఆర్డినెన్స్ తీశాం. జూన్ 10th నుంచే ఈ కొత్త చట్టాలు భారతదేశంలో అమలు జరుగుతూ ఉన్నాయి. ఈ మూడుకు సంబంధించినటువంటి చట్టాలు ఏవైతున్నాయో జూన్ 10వ తేదీన ఆర్డినెన్స్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ దేశంలో ఎంఎస్పి ఎక్కడ తగ్గలేదు. ఎంఎస్పి కొనసాగించాము, ఎంఎస్పి పెంచాము. మరి అప్పుడు మాట్లాడలేదు ఈ పార్టీలు. ఆర్డినెన్స్ తెచ్చినప్పుడు ఎవరు మాట్లాడాలి. ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత ఈరోజు ఎంఎస్పి పోతుందను, మార్కెట్ కమిటీలు రద్దయితాయని తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా రైతాంగానికి మనవి చేస్తా ఉన్నాను, ఎంఎస్పి ఎక్కడ పోదు. ఎంఎస్పిని మరింత సమర్థవంతంగా భారత ప్రభుత్వము ఈ దేశంలో అమలు చేస్తుంది, చిత్తశుద్ధితో అమలు చేస్తుంది. రైతులకు మార్కెట్లో తక్కువ ధర ఉన్నట్లయితే కేంద్ర ప్రభుత్వమే ఎంఎస్పి ఇచ్చి కొనుగోలు చేస్తుంది. అనేక విషయాలలో ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఒక విప్లవాత్మకమైనటువంటి విధానంలో ఎంఎస్పిని తీసుకురావడం జరిగింది. మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను, ధాన్యం కాంగ్రెస్ హయాంలో 1310 రూపాయలుంటే ఈరోజు 1868 రూపాయలు. 42% అంటే 43% పెరిగింది ధాన్యం మీద గిట్టుబాటు ధర. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్టు పార్టీలు కానీ చెప్పాలి, 43% నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం మీద ఎంఎస్పి పెంచి కొనుగోలు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. గోధుమలు కాంగ్రెస్ హయాంలో 1500 ఉంటే ఈరోజు 2620 రూపాయలు, 2620 రూపీస్ కు ఈరోజు ఎంఎస్పి గోధుమలు నిర్ణయించాం. 74% గోధుమల మీద పెరిగింది. 74% నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గోధుమల మీద ఎంఎస్పి పెంచి కొనుగోలు చేస్తా ఉన్నాం. అదేవిధంగా బాజ్రా 1250 రూపాయలు ఉంటే 2150 రూపాయలు ఈరోజు మోడీ గారి ప్రభుత్వం, అంటే 72% పెంచాము. రాగి 1500 రూపాయలు కాంగ్రెస్ హయాంలో ఉంటే ఈరోజు 3295 రూపాయలు. 1500 నుంచి 3295 రూపాయలకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 120% రాగులు ధరలు పెంచి ఈరోజు కేంద్ర ప్రభుత్వము కొనుగోలు చేస్తా ఉంది. అదేవిధంగా మేజ్ 1310 రూపాయలుంటే ఈరోజు 1850 రూపాయలకు ఎంఎస్పి పెంచడం జరిగింది. ఇవేమి నేను దాచుకున్న విషయాలు కావు, నేను కొత్తగా చెప్తున్నటువంటి విషయాలు కావు. కేబినెట్ లో ఇవన్నీ కూడా ప్రకటించి కొనుగోలు చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా ఆ రకంగా అన్ని ఉత్పత్తులు ఉన్నాయి. మీకు మనవి చేస్తా ఉన్నాను,
క్వాంటిటీ కూడా ఏ రకంగా పెరిగిందో 2-3 ఉదాహరణలు చెప్తాను. గోధుమలు కాంగ్రెస్ హయాంలో 1,394 లక్షల మెట్రిక్ టన్నులు కాంగ్రెస్ హయాంలో కొనుగోలు చేశారు. ఈరోజు 1,456 మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేస్తా ఉన్నాం. వరి అంటే ధాన్యం కాంగ్రెస్ హయాంలో 1,768 మెట్రిక్ టన్నుల ధాన్యం కాంగ్రెస్ హయాంలో కొనుగోలు చేస్తే ఈరోజు 2,730 మెట్రిక్ టన్నుల ధాన్యం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కొనుగోలు చేస్తా ఉంది. పల్సెస్ కాంగ్రెస్ హయాంలో 1.52 మెట్రిక్ టన్స్ 1.52 మెట్రిక్ టన్స్ వాళ్ళు కొనుగోలు చేస్తే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 76 లక్షల మెట్రిక్ టన్నుల పల్సెస్ కొనుగోలు చేస్తా ఉంది. ఆయిల్ సీడ్స్ కాంగ్రెస్ హయాంలో 3.65 లాక్స్ మెట్రిక్ టన్నులు వాళ్ళు కొనుగోలు చేస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 30.17 లక్షల మెట్రిక్ టన్నులు ఈరోజు కొనుగోలు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎంత ఖర్చు పెట్టామనేది కూడా ప్రజలు తెలుసుకోవాలి. కాంగ్రెస్ హయాంలో మేము ఈరోజు ఎంఎస్పీ పెంచాము, డబల్ చేశాము. అమౌంట్ కూడా రైతుల యొక్క ఉత్పత్తుల కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. కాంగ్రెస్ హయాంలో 2,39,183 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,14,447 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ హయాంలో 2,39,183 కోట్లు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,14,447 కోట్లు అంటే 101% అదనంగా మేము రైతుల ఉత్పత్తుల కోసం ప్రభుత్వ ధనాన్ని వ్యయం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇది ఒక పాడి మీదనే ఓవరాల్ గా మొత్తం అది పాడి కావచ్చు, గోధుమలు కావచ్చు, పల్సెస్ కావచ్చు, ఆయిల్ సీడ్స్ కావచ్చు, ఓవరాల్ గా తీసుకున్నట్లయితే 4,76,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 7 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఈ యొక్క ఎంఎస్పీ మీద ఖర్చు పెడతా ఉంది. అదేవిధంగా మనకందరికీ తెలుసు తెలంగాణలో కూడా ఈ యొక్క ఎంఎస్పీ కోసం ఈ యొక్క జూన్ 10 ఈ సంవత్సరం ఈ యొక్క చట్టాలు ఆర్డినెన్స్ ద్వారా అమల్లోకి వచ్చిన తర్వాత ధాన్యం సేకరణకు 5,380 కోట్ల రూపాయలు ఆర్డినెన్స్ అంటే చట్టం అమలు తర్వాత కూడా ఎంఎస్పీ మీద కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. కానీ ఏం చెప్తున్నారు ఈరోజు? ఎంఎస్పీ పోతుందని. ఎంఎస్పీ పోయే ప్రసక్తి ఎక్కడ ఉంటుంది? ఈరోజు 64 లక్షల ఎకరాలలో తెలంగాణలో సాగు చేశారు.
చివరి కేజీ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం పత్తి కొనుగోలుకు సిద్ధంగా ఉంది. మరి ఎవరికి ఎవరు మోసం చేస్తున్నారు? మీ ప్రచారం ద్వారా రైతులను మీరు మోసం చేస్తున్నారా? ఎంఎస్పీ చెల్లించి, ఎంఎస్పీ పెంచి, అధిక నిధులు కేటాయించి అన్ని రకాల వస్తువులను ఎంఎస్పీ ద్వారా కొనుగోలు చేస్తున్నటువంటి రైతులకు మేలు చేస్తున్నటువంటి మా ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి నైతిక హక్కున్నదా? పక్కనున్నటువంటి ఛత్తీస్గఢ్, పక్కనున్నటువంటి మహారాష్ట్ర, పక్కనున్నటువంటి కర్ణాటక కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సపోర్ట్ ప్రైజ్ మీద అదనంగా వాళ్ళు 200 రూపాయలు పెంచి కొనుగోలు చేశారు. ఏ రోజైనా ఇక్కడ ఉండేటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము కొనుగోలు చేసిందా అని ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా 2000 కాంగ్రెస్ హయాంలో రైతుల యొక్క రుణాలు, వ్యవసాయ రుణాలు ఆ రోజు 6 లక్షల రూపాయల వరకే ఉండే, 6 లక్షల మాత్రమే ఉండేది. 6 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు 14 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు రైతు రుణాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగినటువంటి ఎన్నికల ప్రణాళికలో చాలా స్పష్టంగా మేము అధికారంలోకి వస్తే ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి తమ ఉత్పత్తులను స్వేచ్ఛాయుతమైనటువంటి పద్ధతిలో కొనుగోలు చేస్తామని, ఏపీఎంసీ చట్టాన్ని మారుస్తామని, రైతుల వాణిజ్యంపై పన్నులు ఉండబోవని, అంతర్రాష్ట్ర వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ 11th పాయింట్ వ్యవసాయ వాగ్దానాలైనటువంటి శీర్షికన ఈ యొక్క ప్రజల ముందు హామీ ఇచ్చారు. ఈరోజు వాళ్ళు అధికారంలో రాలేదు, కనీసం పార్లమెంటులో ప్రతిపక్ష స్థానంలో కూడా రాలేదు. ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పూర్తిగా దిగజారిపోయింది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రాలేదు. ఏదైతే తమ ఎన్నికల ప్రణాళికలో చెప్పారో ఆ రోజు భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికల ప్రణాళికలో ఇదే అంశాలను ప్రజల ముందు పెట్టాము. ప్రజలు ఎన్నికల ప్రణాళికకు ఆమోద ముద్ర వేశారు. ఆమోద ముద్ర వేసిన తర్వాత ఈరోజు మనం చట్టం చేస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది. కాబట్టి ప్రజలను కోరుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ కానీ కొన్ని ప్రాంతీయ పార్టీలు కానీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఈరోజు కొంతమంది నాయకులు దళారులకు దళారులుగా మారి ఈ యొక్క రైతు ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మార్కెట్ యార్డుల్లో ఉన్నటువంటి దళారులను ముందు పెట్టి రైతు ఉద్యమంగా చిత్రీకరించి ఈరోజు రైతులకు అన్యాయం చేసేటువంటి ప్రక్రియ చేస్తా ఉన్నారు. అందుకే నేను ఇప్పటికైనా టిఆర్ఎస్ పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలకు మనవి చేస్తా ఉన్నాను. అక్కడక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మను తగలబెడతా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. ఈరోజు అనేక ఎన్నికల్లో దేశ ప్రజలు కమ్యూనిస్టు పార్టీ బొమ్మలను తగలబెట్టి ఈరోజు ఎన్నికల్లో నామరూపాలు లేకుండా కమ్యూనిస్టు పార్టీని చేశారు. పార్లమెంటులో
కమ్యూనిస్ట్ పార్టీలకు చెరో సీటు ఏమో వచ్చినట్టుంది. లోక్సభలో వాయిస్ లేదు. ఇంకా ఇంత బుద్ధి చెప్పినా కూడా కమ్యూనిస్టు పార్టీల యొక్క వైఖరి, వితండవాదం, పడికట్టు పదాలు, పనికిరాని చర్చలు ఈరోజు కమ్యూనిస్టు పార్టీలు చేస్తా ఉన్నారు. వాళ్ళు ఈ రకంగా మాట్లాడితే రానున్న రోజుల్లో ఆ టీవీ డిబేట్లో కూడా పిలిచే పరిస్థితి ఉండదనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మోడీ ప్రభుత్వం అన్ని వర్గాల దీర్ఘకాలిక విస్తృత ప్రయోజనాల కోసం పని చేస్తా ఉంది. ముఖ్యంగా ఈరోజు స్వామినాథన్ కమిషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో స్వామినాథన్ కమిషన్ గురించి 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా స్వామినాథన్ కమిషన్ ఏ రకంగా ఉంటుంది, ఆయన ఏం సిఫార్సులు చేశాడు, ఒక్కరోజు కూడా ఆలోచన చేయలేదు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము స్వామినాథన్ కమిషన్ లో ఉన్నటువంటి అంశాలను ఈరోజు అమలు చేసేటువంటి ప్రక్రియ చేస్తా ఉంటే, చిన్నకారు, సన్నకారు రైతులు ఈ దేశంలో 80% ఉన్నారు. 80% ఆఫ్ ఫార్మర్స్, స్మాల్ అండ్ మీడియం ఫార్మర్స్, వాళ్ళందరూ కూడా వాళ్లకు మేలు చేసేటువంటి చర్యలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తా ఉంటే, మీరు చేయలేకపోయినటువంటి మంచి పనులను మేము చేస్తా ఉంటే సహకరించాల్సింది పోయి అడ్డుకోవడం ఏదైతున్నదో ఇది న్యాయం కాదన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా రాష్ట్రంలో, దేశంలో ఈరోజు మౌలిక వసతులు కల్పించాలనేటువంటి లక్ష్యంతో, అవి గిడ్డంగులు కావచ్చు, కోల్డ్ స్టోరేజెస్ కావచ్చు, వీటి కోసం కూడా కేంద్ర ప్రభుత్వం ఇటీవల 1,00,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఇది కాకుండా వివిధ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ, ప్రైవేట్ సెక్టార్ నుంచి కానీ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలి, ఒక లాభదాయకమైనటువంటి వ్యవసాయాన్ని ఈ దేశంలో అమలు చేయాలనేటువంటి చిత్తశుద్ధితో ఈరోజు అనేక రకాల చర్యలు ఈ ప్రభుత్వం చేస్తున్నప్పుడు కూడా బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారని మనం చేస్తా ఉన్నాను. ఇది రాజకీయ వ్యతిరేకతే కదా. వ్యవసాయ బిల్లులు ఏవైతే మోడీ గారు తీసుకొచ్చారో ఇవి రాజకీయ వ్యతిరేకత బిల్లులే తప్ప రైతు వ్యతిరేక బిల్లులు కావు. ఈరోజు జరుగుతున్నది కూడా రాజకీయంగా వ్యతిరేకిస్తున్నారే తప్ప ఎక్కడ కూడా రైతులు పాల్గొనడం లేదు. పంజాబ్ లో కూడా మండీలలో ఉన్నటువంటి ఏజెంట్లు ఆందోళన చేస్తా ఉన్నారు. అంటే మార్కెట్ యార్డ్ లో మండి అంటారు. అక్కడ వాళ్ళకు విపరీతమైనటువంటి కమిషన్ వస్తుంది. రైతులు ఏవైతే ఉత్పత్తులు తీసుకొస్తారో ఆ ఉత్పత్తుల మీద వందల వేల కోట్ల రూపాయలు రైతుల మీద కమిషన్లు వేసి, సెస్ వేసి ఆ మండీలు వసూలు చేస్తారు. ఈరోజు బిల్లు ద్వారా మధ్య దళారీ వ్యవస్థ పోతుంది కాబట్టి మండీలలో అక్రమంగా దోచుకుంటున్నటువంటి సెస్ రూపంలో వేల కోట్ల రూపాయలు రైతుల నుంచి దోచుకోకుండా ఈ బిల్లు అడ్డుకుంటది కాబట్టి, రైతులకు స్వేచ్ఛ వస్తుంది కాబట్టి ఈ యొక్క మండీలో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ఆందోళన చేస్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి మొదలు పెడితే ఎక్కడ కూడా నిజమైనటువంటి రైతులు, బిల్లు గురించి అర్థమైనటువంటి రైతులు ఎవరు కూడా వ్యతిరేకించడం లేదు. వ్యతిరేకించడానికి కారణాలు కూడా లేవు. అందుకే నేను మరొకసారి తెలంగాణ, ఆంధ్ర, తెలుగు ప్రాంతాలకు చెందినటువంటి రైతులను కోరుతా ఉన్నాను. చాలా పార్టీలు, చాలా రైతు సంఘాలు ఇటీవల తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ మీటింగ్ కూడా తెలంగాణలో ఉండేటువంటి అగ్రికల్చర్ సైంటిస్టులు,
అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి మాజీ వైస్ ఛాన్సలర్స్, అనేక మంది మేధావులు, మన లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారితో సహా అనేక మంది కూడా వచ్చి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మార్పులకు స్వాగతం పలికారు, మద్దతు పలికారు. కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత రైతులకు మేలు జరిగేటువంటి ఒక అడుగు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తా ఉంది. దీన్ని అందరూ కూడా అర్థం చేసుకొని రైతులకు మేలు జరిగేటువంటి ఈ చర్యలను సమర్థించాలి. రైతులు తల ఎత్తుకొని గౌరవప్రదంగా జీవితం కొనసాగించే విధంగా అందరూ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి తోడ్పాటుగా ఉండి రైతులకు మరింతగా మేలు చేయడం కోసం నిర్మాణాత్మక సలహాలు ఇవ్వండి. తప్పకుండా కేంద్ర ప్రభుత్వము మేము పట్టుదలకు పోము, స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అది విద్యా విధానంలో కావచ్చు, కార్మికుల విధానంలో కావచ్చు, వ్యవసాయ విధానంలో కావచ్చు, పన్నుల విధానంలో కావచ్చు. తప్పకుండా ఈరోజు దేశంలో, ప్రపంచంలో కష్టకాలం ఉన్నది. కరోనా కష్టకాలంలో అనేక రకాల ఇబ్బందులు అందరూ ఎదుర్కొంటున్నారు. ఈ కష్టకాలంలో దయచేసి రాజకీయాలు చేయకండి, బురద చల్లకండి, తప్పుడు ఆరోపణలు చేయకండి. కొంతమందికి ఎన్నికలు రాగానే పూనకం వస్తుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి పార్టీకి పూనకం వస్తున్నది. ఎన్నికలు రాగానే పూనకం వస్తుంది, ఎన్నికలు అయిపోగానే పూనకం పోతుంది. కాబట్టి దయచేసి మీకు వచ్చేటువంటి పూనకం రైతుల మీద రుద్దకండని నేను వారికి సలహా ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఉంది. తన వాదాన్ని సమర్థవంతంగా రేపు వినిపించవచ్చు. వినిపించి మరి ఈ సమస్య 6 సంవత్సరాలుగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏ ఒక్క రోజు కూడా టీఆర్ఎస్ పార్టీ మాట్లాడలేదు. గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారితో అంటే సఖ్యత లేదనుకుంటాము. కానీ సంవత్సరం నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినటువంటి కొత్త ప్రభుత్వంతో పూసుకొని తిరుగుతున్నాడు. దావతులు ఒకరికొకరు ఇచ్చుకుంటున్నారు. మరి ఈ సంవత్సరం నుంచి కూడా ఎందుకు కూర్చొని చర్చించుకోలేదు? కొన్ని సామెతలు ఉన్నాయి కాబట్టి నేను ఆ సామెత చెప్పడం భావ్యం కాదు. కాబట్టి వాళ్ళు కలిసి సమస్య పరిష్కరించుకుంటామంటే మేము వద్దంటామా? లేఖలు వారి సర్టిఫికెట్ నాకేం అవసరం లేదు. నేను ఎవరు మాట్లాడారో తెలియదు, కానీ ఎవరి సర్టిఫికెట్ నాకు అవసరం లేదు. వీఆర్ వెరీ సిన్సియర్ అబౌట్ ది డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ, డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 2 రాష్ట్రాలు పోటీపడి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. 2 రాష్ట్రాలుగా తమ హక్కులను కాపాడుకోవాలని కోరుకుంటున్నాము. 2 రాష్ట్రాలు కూడా సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నాము. ఈ 2 రాష్ట్రాలే కాదు, దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుందని కోరుకునేటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ప్రపంచ దేశాలతో తల ఎత్తుకొని తిరిగే విధంగా ప్రపంచ దేశాలలో భారతదేశానికి మంచి పేరు రావాలని కోరుకుంటున్న ప్రభుత్వం. కాబట్టి నాకు అవగాహన ఉందా లేదా ఆయన సర్టిఫికెట్ నాకేం అవసరం లేదు. ఈరోజు అంతా ఒక
కేంద్ర ప్రభుత్వము మా పార్టీ కేంద్ర పార్టీ కూడా ఈ యొక్క అగ్రికల్చర్ బిల్లు మీదనే ఈరోజు మాట్లాడండి అని అందరి మంత్రులను నిర్మలా సీతారామన్ గారిని విజయవాడకు నన్ను హైదరాబాద్కు ఈ రకంగా పంపించారు. కాబట్టి ఇది మేము ప్రవేశపెట్టినటువంటి ఏవైతే 3 బిల్లులు చట్టంగా మారాయో దాని మీదనే పరిమితం అయితే మీరు రేపటి నుంచి ఏది అడిగినా చెప్తాను. కాబట్టి దయచేసి మీ అందరిని కోరుతా ఉన్నాను, ఈ వ్యవసాయ బిల్లులకు సంబంధించి రైతులలో వస్తున్నటువంటి ఏదైతే తప్పుడు ప్రచారం కారణంగా వస్తున్నటువంటి అనుమానాలను నివృత్తి చేసేటువంటి ప్రయత్నం చేయాలని చేస్తా ఉన్నాం. మేము దీని ద్వారా జిల్లాల వారీగా కూడా కోవిడ్ ఉన్నది కాబట్టి చిన్న చిన్న గ్రూప్ మీటింగ్స్ ఏర్పాటు చేసి రైతు సంఘాలతో రౌండ్ టేబుల్ మీటింగ్స్ పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ల ద్వారా రైతులను చైతన్యం చేయాలని నిర్ణయించాం. కాబట్టి దానికి మాత్రమే దయచేసి ఈరోజు పరిమితం అవుతే, ఎందుకంటే సెన్సేషనల్ ఇష్యూ వచ్చినట్లయితే అమాయకులైనటువంటి రైతులకు ఇక్కడ కూడా అన్యాయం జరుగుతుంది ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా. नरेंद्र मोदी जी के नेतृत्व में भारत सरकार जो एग्रीकल्चर बिल्स पास करके जो 3 एक्ट बनाया, उसके ऊपर देश में अलग अलग जगह कुछ किसान आंदोलन के नाम पर मोदी सरकार के खिलाफ अलग अलग प्रदर्शन कर रहे। मोदी सरकार जो बिल्स एक्ट बनाया ये किसान के खिलाफ है। आने वाले दिन में मिनिमम सपोर्ट प्राइस नहीं रहेगा, आने वाले दिन में मार्केट यार्ड्स मंडियां नहीं रहेगा, मंडियां चले जाएंगे, मार्केट यार्ड्स चले जाएंगे, एमएसपी निकाल देंगे। मोदी सरकार किसानों के खिलाफ काम कर रहे, ऐसा एक गलत प्रचार देश भर में करने के लिए कुछ राजनीतिक दल प्रयास कर रहे हैं। आज जो बिल पास किया है जो पार्लियामेंट सेशन में, वो हिस्टोरिकल बिल्स है, किसानों के हित में बिल्स है, किसानों का इनकम डबल करने का बिल्स है, किसानों को जो उत्पादन है वो उत्पादन को ठीक तरीके से जो मार्केट में उनको जो इनकम मिलना चाहिए, जो रेट मिलना चाहिए, उसके लिए प्रयास कर रहे। देश में बहुत सालों से चर्चा हो रहा था, हर मैन्युफैक्चरिंग करने वाला हर व्यक्ति उसका जो प्रोडक्ट्स रहते हैं, उत्पादन रहते हैं, उसका रेट वो खुद तय करते हैं। मगर दुर्भाग्य है, किसानों का जो उत्पादन रहते हैं, किसानों का जो प्रोडक्ट रहते हैं, उसका रेट एसी रूम में तय करने वाले अधिकारी तय करते हैं। यह बहुत गलत है। किसानों का जो उत्पादन है वो उसी स्टेट में बेचना चाहिए, उसी जिला में बेचना चाहिए, जिला के बाहर नहीं लेके जाना, स्टेट के बाहर नहीं लेके जाना, उस प्लांट से बाहर नहीं लेके जाना, उधर ही बेचना चाहिए। ऐसा बहुत कठिन नियम 70 साल के इस राज्य में किसानों को अन्याय किया गया। आज किसान उनका बेटा को खेती करने के लिए, खेती कराने के लिए तैयार नहीं है। आज किसान उनका बेटी को, खेती करने वाले नौजवान को देकर शादी करने के लिए तैयार नहीं है। कारण आज किसान के बारे में, खेती के बारे में बहुत गिरावट हो गया। आज उनका गौरव बढ़ाना चाहिए, उनका इनकम बढ़ाना चाहिए, उनका इनकम डबल करना चाहिए। इसके लिए नरेंद्र मोदी सरकार लगातार इस 6 साल में प्रयास करके इस साल जून 10 को एक ऑर्डिनेंस निकाला। उन ऑर्डिनेंस के अंदर जो बंधन था, जो किसान को बंधन था इतने दिन उनका खेती का उत्पादन बेचने के लिए, उनका उत्पादन ट्रांसपोर्ट करने के लिए
वो बंधन को निकाल दिया गया। आज देश में किसान किधर भी हो, उनका उत्पादन का रेट किधर भी मिलता हो, उधर जाके बेचने का पूरा अधिकार किसानों को आज दिया गया। कांग्रेस पार्टी मैनिफेस्टो में भी 2019 मैनिफेस्टो में भी सीरियल नंबर 8 के अंदर एग्रीकल्चर के जो शीर्ष रहते हैं उसके नीचे कांग्रेस पार्टी मैनिफेस्टो में बोले, हमारा मैनिफेस्टो में भी था। क्योंकि भारतीय जनता पार्टी जो बात बोलती है वो काम करते हैं, जो जनता को वादा करते हैं वादा पूरा करने के लिए प्रयास करते हैं। वो आर्टिकल 370 हो, जीएसटी टैक्स हो, एजुकेशन पॉलिसी हो, लेबर लॉस हो, एग्रीकल्चर लॉस हो, ट्रिपल तलाक हो, जो भी वादा जनता को करते हैं इलेक्शन से पहले वो वादा निभाने के लिए नरेंद्र मोदी सरकार पूरा प्रयास करते हैं। मगर कांग्रेस पार्टी जो वादा किया है इलेक्शंस में मिनिमम अपोजिशन का स्टेटस भी उनको नहीं मिला लोकसभा में। मगर जो वादा किया है, वादा भूलकर जो वादा उन्होंने किया है वो हम भी किया है, हम उसको अमल करने का जिम्मेदारी हमारे कंधे के ऊपर भारत की जनता दिया है। इसीलिए एग्रीकल्चर बिल्स को एक्ट बना रहे, हम कांग्रेस पार्टी खिलाफ कर रहे हैं। आज खुशी की बात है, कोई किसान, भारत में रहने वाले कोई किसान भी कांग्रेस पार्टी की बातों में नहीं आ रहे। एक झूठा प्रचार, एक विष प्रचार, एक गलत प्रचार, एंटी मोदी प्रचार राहुल गांधी जी आज कांग्रेस के नेतृत्व में कर रहे हैं। पोटैटो, आलू जमीन के अंदर निकलता है, जमीन के ऊपर निकलता है, झाड़ को पौधा होता है, राहुल गांधी जी को नहीं मालूम, मगर वो किसान के बारे में बात कर रहे हैं। किसान क्या है, किसान का कितना मेहनत होते हैं, किसान कितने दुखी है, 70 साल में किसान को कितना नुकसान हुआ है, आज खेती का स्थिति क्या गिरावट हो गए, राहुल गांधी को कोई नहीं मालूम। इसके कारण से इसका प्रचार, गलत प्रचार कर रहे हैं। आज जो भारतीय जनता पार्टी सरकार भारत के किसानों को ये विश्वास दिलाना चाहते हैं, जो एक्ट है किसान के हित के लिए एक्ट बनाया, जो एक्ट है एमएसपी अभी भी दिया है, अभी भी बढ़ के दिया है, ज्यादा बजट एलोकेशन किया है, ज्यादा किसानों को क्रॉप लोन्स दे रहे और ज्यादा किसानों का प्रोडक्ट्स हम खरीद रहे। आने वाले दिन में भी मंडी भी रहेगा, एमएसपी रहेगा, केंद्र सरकार का बजट भी ज्यादा बढ़ेगा, केंद्र सरकार का जो क्रॉप लोन्स बैंक से द्वारा मिलता है वो भी बढ़ाने वाले हैं, नाबार्ड को द्वारा पैसे देने वाले हैं। इसीलिए किसान कोई डरने की बात नहीं, कोई पीछे हटने की बात नहीं। नरेंद्र मोदी सरकार किसान के हित के लिए काम करने वाले सरकार है। जो कांग्रेस पार्टी हो, जो अध्यक्ष नहीं है वाम पक्ष दल के हो, उनके हिसाब पर जो लेफ्टिस्ट पार्टी हो, उनके बात में आना नहीं चाहिए। मैं धन्यवाद देना चाहता हूं। कोई भी देश में कोई भी किसान रोड के ऊपर नहीं आए, राजनीतिक दलों का कार्यकर्ता आया। पंजाब में मंडी चलाने वाले मीडिएटर सारे जो किसानों के द्वारा जो सेस के ऊपर हजारों करोड़ खर्च जो किसानों से लूटते हैं, वो मीडिएटर्स आज पंजाब में आंदोलन करे। इसलिए मैं किसान को धन्यवाद देना चाहता हूं। नरेंद्र मोदी जी के ऊपर विश्वास रखिए, नरेंद्र मोदी सरकार के ऊपर विश्वास रखिए। नरेंद्र मोदी सरकार जो एग्रीकल्चर बिल्स लाए गए, खेती का बिल्स, ये किसानों के हित में लिए है। इसलिए नरेंद्र मोदी जी को आशीर्वाद दीजिए और आने वाले दिन में किसान का इनकम डबल करने का जिम्मेदारी नरेंद्र मोदी जी सरकार का है।